నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులు, కువైట్లో 10 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారన్నమాట. వాళ్ళు 2 దేశాలను కలిపే సమాజానికి ప్రత్యేకగా నిలిచారు. వివరాల్లోకి వెళితే, ఒక ఉద్యోగం, ఒక కొత్త అవకాశం, తమ కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని అందించే ఒక అవకాశం. కానీ తరతరాల భారతీయులకు కువైట్ అంతకంటే ఎంతో ఎక్కువైంది. అది వృత్తులు నిర్మించబడే, పిల్లలు పెరిగే, వ్యాపారాలు స్థాపించబడే మరియు జీవితకాల స్నేహాల ఏర్పడే ప్రదేశంగా మారింది. 6 దశాబ్దాలకు పైగా భారతీయ సమాజం కువైట్ యొక్క సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కువైట్ దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ మరియు పాఠశాలల్లో, నిర్మాణ స్థలాలలో, వ్యాపారాలు మరియు ఆఫీసులలో, టెక్నాలజీ కంపెనీలు, హోటళ్లు, దుకాణాలు మరియు లెక్కలేనన్ని ఇతర కార్యాలయాలలో భారతీయులను కువైట్లో చూడవచ్చు. అయితే వారి కథ కేవలం ఉపాధికి సంబంధించినది కాదు. అది మనుషుల గురించి, ఆశలతో మరియు అనిశ్చితితో తమ ఇళ్లను విడిచిపెట్టిన ప్రజల గురించి, ఎక్కువ గంటలు పనిచేసి తమ కుటుంబాల కోసం పొదుపు చేసి నెమ్మదిగా మెరుగైన జీవితాలను నిర్మించుకున్న ప్రజల గురించి, తమకు లభించిన అవకాశాలు తమ పిల్లలకు లభించడం కోసం త్యాగం చేసిన భారతీయ ప్రజల గురించి మరియు కాలక్రమేణా ఆ వ్యక్తిగత ప్రయాణాలలో చాలా వరకు కువైట్ యొక్క సొంత అభివృద్ధి కథలో భాగమయ్యాయి. అలాగే భారత్ మరియు కువైట్ మధ్య సంబంధం ఆధునిక ప్రవాస సమాజాల రాకతో ప్రారంభం కాలేదు. శతాబ్దాలుగా ఈ 2 సమాజాలు వాణిజ్యం మరియు సాంస్కృతిక మార్పిడుల ద్వారా అనుసంధానించబడ్డాయి. కువైట్ స్వాతంత్రం తర్వాత మరియు చమురు యుగం యొక్క వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సమయంలో ఈ సంబంధం గణనీయంగా బలపడింది. కువైట్ ఒక ఆధునిక దేశంగా రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు భారతీయులు పరివర్తనలో భాగమయ్యారు. వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు, వ్యాపార యజమానులు మరియు కార్మికులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. తమతో పాటు విభిన్న భాషలు, సంస్కృతులు మరియు అనుభవాలు కువైట్కు తీసుకొని వచ్చారు. వారు వివిధ కారణాల వల్ల కువైట్కు వచ్చారు. కానీ చాలా మందిని కువైట్ను తమ ఇల్లుగా భావించేంత కాలం అక్కడే ఉండిపోయారు. కువైట్లోని ఒక ఆసుపత్రి లేదా క్లినిక్కు వెళితే అక్కడ ఒక భారతీయ వైద్యుడు, నర్సు, ఫార్మాసిస్ట్ మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణుల బృందంతో భాగంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దశాబ్దాలుగా భారతీయ ఆరోగ్య సంరక్షణ నిపుణులు కువైట్లోని ఆసుపత్రులు, క్లినిక్లు మరియు వైద్య సంస్థలలో సేవలు అందిస్తూ ఉన్నారు. వారి పని రోగులకు చికిత్స చేయడం కంటే చాలా ఎక్కువ. ప్రజల జీవితాల్లోని అత్యంత కష్ట సమయాలలో ఓర్పు, వృత్తి నైపుణ్యం మరియు తరచుగా భారతీయులు ఇతర ప్రజల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. అనేకులు సవాలుతో కూడిన కాలాలలో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో కూడా భారతీయులు సేవలు కొనసాగించారు. రోగికి సేవలు అందించేటప్పుడు ఆ వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వాడిని చెప్పి భారతీయులు చూడడం లేదని చెప్పేసి ఆసుపత్రి పడక పక్కన నిలబడిన ఒక వ్యక్తే ముఖ్యము. అక్కడ సమాజం యొక్క సహకారం ప్రగాఢమైన మానవత్వాన్ని సంతరించుకుంటూ ఉంది. విద్యా విషయంలోనూ భారతీయ ఉపాధ్యాయులు కువైట్ పాఠశాలలో దశాబ్దాలుగా పనిచేస్తూ తరతరాల విద్యార్థులకు విద్యను అందించడంలో మరియు మార్గనిర్దేశం చేయడంలో భారతీయ ఉపాధ్యాయులు సహాయపడ్డారు. భారతీయ పాఠశాలలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కాకుండా సామాజిక మరియు సాంస్కృతిక జీవితానికి ముఖ్యమైన కేంద్రాలుగా మారాయి. చాలా భారతీయ కుటుంబాలు పాఠశాల అనుభవం అనేది కువైట్ మరియు భారతదేశం రెండిటితో వారికి ఉండే బలమైన బంధాలలో ఒకటి. ప్రతి ఉదయం తరగతి గదిలో అడుగుపెట్టే ఒక ఉపాధ్యాయునికి ఆ పాఠం చివరికి ఎన్ని జీవితాలు ప్రభావితం చేస్తుందో బహుశా ఎప్పటికీ తెలియకపోవచ్చు. తరతరాలుగా మనం చూసుకుంటే కానీ భారతీయులు కువైట్లో పనిచేస్తూ తమ యొక్క కుటుంబాల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అలాగే కువైట్ దేశ అభివృద్ధిలో వాళ్ళు ఎంతో గణనీయమైన కృషి చేశారని చెప్పేసి ఒక ప్రత్యేకమైన కథ, ప్రత్యేకమైన స్టోరీ స్థానిక మీడియాలో వచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.